చాలేరా తిను బాబు ధర్మం చేయండి. ఆ క్లాస్ ధర్మం చేయండి బాబు. ఇప్పుడు ఎవరు బిస్కెట్లు తిన్నావు? చేసిన పాపం చెబితే పోతుందంటారు. జనాన్ని పీడించి అవినీతిగా లంచాలు తీసుకుని బోల్డ్ డబ్బు సంపాదించానయ్యా. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే ఆ పాపం కొంచెమైనా తగ్గుతుందేమో నా ఆలోచన. నా లక్కీ హ్యాండ్తో మీకు 500 ఇస్తాను, పంచుకోండి. ఒక 500? ఆ 500 మీరు ముగ్గురు సమానంగా పంచుకోండి. నేను గుళ్ళోకి వెళ్ళొస్తా. నేను కూడా దాన ధర్మాలు బాగానే చేస్తున్నాను కదా, నాకు కూడా కాస్త మంచి పేరు వచ్చేలా చూడు స్వామి, ఏమంటావు? A few minutes later. నీ బతుకు ఏం చేయరా నీది? ఏం జరిగింది? అంత సీన్ రివర్స్ అయింది. నువ్వు వెళ్ళాక ఏం జరిగిందంటే రేయ్ మా వాటా డబ్బులు పంచరా. అరే ఎవ్వరా? నా దగ్గర చిల్లర లేదు, ఉన్నప్పుడు చూద్దాం. ఇప్పరా చిల్లర నేను తెస్తా. అక్కర్లేదు, నీ చేతనేం చేసుకోండి, నేను ఇవ్వను. దగ్గరకు వచ్చారో పుచ్చలు లేచిపోతాయి. అరే అరే ఆగరా. ఎంత పని చేసావురా. పక్కన ఆగండి రా, కొట్టుకోకండి రే. అది జరిగింది. ఆ పాపపు సొమ్ము మాకిచ్చావు, నీ వల్ల ఒకడు జైలు పాలయ్యాడు, ఒకడు చచ్చిపోయాడు, నాకు తల పగిలింది. అయితే పాపాలు చేసిన చేత్తో దాన ధర్మాలు చేసినంత మాత్రాన ఆ దేవుడు క్షమించడు అన్నమాట. సావబోయే ముందు నిజం తెలుసుకున్నావు నువ్వు. చచ్చారా నా చేతిలో.